తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత ఆ ఒక విజ్ఞాపన ఉంచడం జరిగింది. మీకు తప్పకుండా ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని మీ జీవితంలో ఉన్నత స్థాయిలకు నిలబెట్టి కాపాడి బలపరచును గాక. ఆమేన్. ఆయన యందు నమ్మకం ఉంచి మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ, ఈ నేటి అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే, విశ్వాసం నీ స్థితిని మారుస్తుంది, విశ్వాసం నీ స్థితిని మారుస్తుంది అన్న ఒక అంశం మీద ఈరోజు నేను వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ప్రతి వాక్యంలో కూడా ఉన్న గూఢమైన సంగతులను నేర్చుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అయితే విశ్వాసం అంటే మొట్టమొదటిగా మనం గుర్తొచ్చేది చాలా మంది ఉన్నారు. అబ్రహాము కానివ్వండి, లేదంటే మోషే గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, వీళ్ళందరిలో విశ్వాసం అనే ఒక పదం దృఢంగా ఉంది కాబట్టి వాళ్ళు అంతంత అద్భుత కార్యాలు చేయగలిగారు. ఈ ఒక విషయానికి నేను జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన జీవితంలో విశ్వాసం ఎలా అద్భుత కార్యం జరిగిస్తుంది, ఆ ఒక విషయానికి వద్దాం. ఒక చిన్న కథ ఉంది ప్రియులారా. ఆ కథని అనేక విధాలుగా అనేక మంది శిష్యులు అనేక సందర్భాలతో ఆ ఒక్క కథను రాయడం జరిగింది. ఆ ఒక కథ ఏంటనంటే, యూదురాలైనటువంటి ఒక స్త్రీ ఉంటుంది. అంటే యూదురాలు అనగానే మీకు అర్థమై ఉంటుంది, ఆమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక మహిళ. యూదురాలైనటువంటి ఆమె 12 సంవత్సరముల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అంటే ఆమె అనేక మంది దగ్గరికి వెళ్ళి ఆమెని స్వస్థపరచమని అడుగుతుంది. వాళ్ళు స్వస్థపరచడానికి చూస్తారు, ప్రయత్నం చేస్తారు, కానీ ఆమె మాత్రం బాగుపడదు. ఆమె అనారోగ్యంతోనే ఆమె జీవితాన్ని ముందు కొనసాగిస్తుంది. అయితే ఈ ఒక సందర్భంలో ఈ కథని మనం ఒక విశ్వాస ధ్యానముగా కనుక పరిచయం చేసుకున్నట్లయితే ఈ ఒక వాక్యాన్ని మనం చూడొచ్చు ప్రియులారా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనము. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. ఇది కథగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విశ్వాస ధ్యానంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, ఫస్ట్ ఈ మొట్టమొదట ఈ రక్తస్రావం గల స్త్రీని నేను మీకు పరిచయం చేయాలి ప్రియులారా. రక్తస్రావం అని అంటే ఏంటి, ఈ పరిశుద్ధ గ్రంథంలో రక్తస్రావానికి ఉన్న పేరు ఏంటి అన్న ఒక విషయం మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆమెను మీకు పరిచయం చేయాలి. ఆమె అనేక సంవత్సరాల నుండి, యూదురాలైనటువంటి ఆ స్త్రీ అనేక సంవత్సరాల నుండి ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అనేక మంది దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటుంది. ఆమె ఆ ఒక పరిస్థితుల్లో నలగబడుతూ ఉంటుంది. ఎలాగనంటే, మన జీవితంలో ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల నిమిత్తం కలత చెందుతున్నామో అటువంటి పరిస్థితులు, దానికంటే పెద్ద ప్రాబ్లమే అని నేను చెప్తాను ఆమెకు ఉండేది. అది ఆ సమస్య ఏదైతే ఉందో అది అందరికీ చెప్పుకునేటువంటి సమస్య కాదు. బహుశా అప్పుడుండే ఊరుల్లో రచ్చల మీద కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకునేవారు కాదు. ఏదో ఒక పని చూసుకుంటూ వారి జీవితాన్ని వారి కుటుంబాన్ని కొనసాగించేవారు. అదేవిధంగా ఈమె ఊరికి దూరంగా ఉండేది. అదేవిధంగా ఈమె బట్టలను కానివ్వండి, ఆమెను కానివ్వండి శుభ్రపరచుకునే దానికి ఆమె ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేది. ఎందుకు అని కనుక మనం చూసుకున్నట్లయితే, పాత నిబంధన దీనికి సరైన సమాధానం అందిస్తుంది పిల్లారా. లేవికాండము 15వ అధ్యాయము 25వ వచనములో ఈ రక్తస్రావం గురించి అక్కడ మంచిగా రాయబడి ఉంది. లేవికాండము 15వ అధ్యాయము 25వ వచనము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. ఇక్కడ లేవికాండములో ఆమె ఆ ఒక్క ప్రాబ్లం ఏదైతే ఆ రక్తస్రావం అన్న ప్రాబ్లంని ఎందుకు అపవిత్రంగా భావిస్తుంది అని ఇక్కడ
పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది పిల్లరా. అంటే 25వ వచనం, ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా, అంటే ఇప్పుడు ఏదైతే ఆ ఒక పరిస్థితిని ఆమె ఫేస్ చేస్తుందో ఆ కాలమునికి వెనకైనా లేదంటే యువతలైనా కానివ్వండి, యువతలు కానివ్వండి ముందైనా కానివ్వండి, ఆమెకి ఇటువంటి ప్రాబ్లం కనుక ఉండి ఆ ఒక్క పరిస్థితులు గుండా కనుక ఆమె వెళ్తున్నట్లయితే, అంటే రావాల్సిన సందర్భంలో ఆ ఒక్క పరిస్థితి వచ్చినా, రాకూడని ఆ సందర్భంలో ఆ పరిస్థితి వచ్చినా కూడా ధర్మశాస్త్రం దాన్ని అపవిత్రతగా భావిస్తుంది. ఎందుకంటే ఇది పాత నిబంధన కాబట్టి, పాత నిబంధనలో తెలిసిన విధంగా ఈ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ ఊరిలో అందరికీ అపవిత్రతగా భావిస్తున్నారు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లరా. పాత నిబంధన ప్రకారం అంటే ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత. ఆమె కడగా నుండు దినముల వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలుగా ఆ పరిస్థితిని బట్టి ఆమెని ఎంచడం జరిగింది. అదే విధంగా మోషే ధర్మశాస్త్రము అని చెప్పి అక్కడ ఆ ఒక ప్రాంతంలో యేసయ్య జీవించే ప్రాంతంలో వారు నమ్ముతున్నారు కాబట్టి, వాళ్ళు కొనసాగిపోతున్నారు కాబట్టి, ఈ ఒక్క ధర్మశాస్త్రంలో ఏముందో వాళ్ళు దాన్నే వెంబడిస్తున్నారు. అంటే ఆమెను అపవిత్రతగా భావిస్తున్నారు. యూదురాలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెని అపవిత్రతగా భావించి ఆమెని అందరూ దూరం పెట్టడం కూడా జరుగుతుంది. ఆ విషయం మనం జ్ఞాపకం చేస్తాం. అయితే ఆమె గురించి ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు అనేక విధములుగా ఆమె గురించి రాయడం జరిగింది పిల్లారా. శిష్యులు ఆమె గురించి అనేక విధాలుగా రాయడం జరిగింది. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఈమె పరిచయం దగ్గర నుంచి ఆమె స్వస్థత పొందినంత వరకు ఈమె కథలో మనము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే విశ్వాసము. ఇప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో ఉండేదేంటి? 21వ వచనంలో చూసినట్టయితే మనం, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని, అంటే ఇక్కడ చెప్పకనే విశ్వాసం గురించి ప్రస్తావన వచ్చింది. ఇక్కడ రాయకుండానే విశ్వాసం గురించి ప్రస్తావన అనేది వచ్చింది. అయితే ఇంకొక సువార్తలో కనుక దీని గురించి మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఒక్కొక్క సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు జరిగించిన ఒక్కొక్క అద్భుత కార్యాన్ని ఒక్కొక్క విధాలుగా సందర్భాన్ని బట్టి రాసిన వాళ్ళైనా కానివ్వండి, పరిస్థితులను బట్టి రాసిన వాళ్ళైనా కానివ్వండి, వీరందరిలో కూడా మంచిగా రాసిన వారు మార్కు సువార్త దేవుని జీవితాన్ని కళ్ళ కట్టినట్టు చూపించేస్తుంది. అంటే మిగతా అవి చూపించమంటే చూపిస్తాయి తప్పకుండా చూపిస్తాయి, కానీ కొంచెం చెప్పకనే అక్కడ ఒక 2-3 అర్థాలు వచ్చేటట్టు ఒక పదానికి అక్కడ అర్థం ఉంటుంది పిల్లారా. దాన్ని మనం చూసి దానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త అంటే, ఈ మార్కు సువార్తలోకి మనకు వెళ్లే ముందు ఈ రక్తస్రావము గల యూదురాలు ఎవరైతే ఉందో ఆమెకి యేసు గురించి ఎలా తెలిసింది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుని గురించి మనకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కృపావరములు దయచేవాడు అనేటివి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుడు స్వయంగా ఎక్కడన్నా అద్భుత కార్యం జరిగిస్తే మీరు చూసారా? చెప్పండి. అంటే దేవుడు స్వయంగా అంటే ఎలా అంటే, దేవుడు కిందకి దిగొచ్చి ఆయన రూపాన్ని చూసి అలా జరిగిందా? జరగదు. ఎందుకంటే దేవుని చూస్తేనే మనం అయిపోతాం కాబట్టి విశ్వాసం అనేది ఏదైతే ఉందో ఇక్కడ ముఖ్య ప్రాధాన్యత వహిస్తుంది. విశ్వాసం, ఆయన యందు విశ్వాసం, ఆయన మా యందు ఏదో ఒక రూపంలో మా జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. ఎవరో ఒకరి రూపంలో మా జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. దేని ఎందైనను మా జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు అన్న ఒక విశ్వాసం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ రక్తస్రావం గల స్త్రీ ఆమె జీవితాన్ని ముందుకు నెడుతూ వస్తుంది. అంటే పరిచయం విధంగా ముగింపు వరకు చూసుకున్నట్లయితే ఆమెకు 12 సంవత్సరం నుంచి ఆమె బాధపడుతుంది అనారోగ్యంతో. అనేక మంది దగ్గర చూపించుకుంది, కానీ సరికాలేదు. ఆమె ఆ ఒక విషయాన్ని ఎవరికి చెప్పుకోలేదు, ఆ పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేదు, బాధపడుతుంది. ఆమె ఈ రచ్చలు,
వీళ్ళందరూ ముచ్చట్లు వినకపోయినప్పటికీ దేవుని గురించి ఆమె చెవుని వేసుకుందామె. దేవుని గురించి ఆమె చెవుని వేసుకుంది. అంటే అమ్మ, నాకు తెలిసి బహుశా ఇలా చెప్పుంటారు, అమ్మ పలాని యేసయ్య అంట ఈ అద్భుత కార్యం చేశాడు, గుడ్డివారికి కళ్ళు వచ్చాయి, గుడ్డివారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బతికించాడు, ఇలాగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆరోగ్యపరులుగా చేశాడు, తర్వాత నేల మీద దంచాడంటమ్మా, చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయన దేవుడు పంపించిన వ్యక్తి అని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాగా ఆమె మాటలు విన్నది. మాటలు వినడం అంటే అందరూ చెప్తారు, మనం కూడా వింటాం మన జీవితంలో. దీని గురించి నేర్చుకోవాలి. ఆమె తన మనసులో అనుకుంది దేని గురించి? విశ్వాసం గురించి. విశ్వాసం అంటే ఆయన వస్త్రం ఉంది చూసారా, ఆ వస్త్రం చివరి చెంగు ఏదైతే ఉంటుందో అది పట్టుకున్నా కూడా నేను స్వస్థపడతానేమో. అంతటి విశ్వాసం ఆమెకు ఎలా కలిగింది? విశ్వాసం, అంతటి గొప్ప విశ్వాసం ఆమెకు ఎలా కలిగింది? అంతటి గొప్ప విశ్వాసం ఆమెకి ఎలా కలిగింది? ఆమె దేవుని యందు నమ్మకం ఉంచింది. ఈ మాటలు చెవులు వేసుకున్న నిమిత్తం రాబోవాడు ఈనేను అని ఆమె నమ్మింది. అంటే అక్కడికి ప్రస్తావన జరిగింది, ఒక అతను వస్తాడు, ఆయన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తాడు, ఆయన రక్షకుడు అని చెప్పి. ఆ ప్రస్తావన నిమిత్తం, ఈయన చేసిన అద్భుత కార్యాల నిమిత్తం ఆమె చూడకనే దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకుంది. మన జీవితంలో దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? చూడకనే దేవుని విశ్వాసం పెంచుకోవాలని కాదు. మన జీవితంలో మొట్టమొదట ఆయన ఏమేమి అద్భుత కార్యాలు చేశాడు, ఎటువంటి విధంగా మనల్ని నడిపించాడు అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీకి కూడా వేసి ముందు నుంచే పరిచయం వచ్చి, నేను ఫోన్ చేసి వస్తున్నాను, మీరు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకోనని చెప్పలా. ఈమెవరు ఆయన తెలియదు, ఆయన ఎవరు ఈమె తెలియదు. అలాగనే జరుగుతుంది ఇక్కడ. కానీ దేవుని యందు నమ్మకం ఉంచింది ఆ స్త్రీ. దేవుని యందు నమ్మకం ఉంచింది. అంతటి అపవిత్రురాలైనటువంటి స్త్రీని ఆయన పవిత్రురాలుగా చేశాడు మనుషుల దృష్టిలో. మన జీవితంలో కూడా మనం అపవిత్రులము, మనం పాపము చేసిన వారమని ఇతరుల మనుషులు మనం తెప్పిపోవచ్చు. వీళ్ళారా, మన తప్పు లేకపోయినప్పటికీ మనల్ని వాళ్ళు హింసించవచ్చు, నిందించవచ్చు, మనల్ని దూరం పెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం మన యందు ఎప్పుడు ఉంటారు, ఎల్లప్పుడూ ఉంటాడు, మనల్ని కాపాడుతాడు, మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. ఈరోజు మనకి ఏదైనా అనారోగ్యంగా ఉంటేనో, మన దగ్గర సరైన పరిస్థితి లేకపోతేనో కొంతమంది మన దగ్గరికి రారు, మన పక్కన కూడా కూర్చోరు, మనల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ యేసయ్య ఏ విధంగా యూదురాలైనటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీని, 12 ఏళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీని, ఆమె బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధని అనుభవిస్తున్న స్త్రీకి ఎలాగా ఆయన అద్భుత కార్యం చేశాడో, పవిత్రురాలుగా ఆమె జీవితంలో ఆమెను తీర్చిదిద్దాడో, అలాగే మన జీవితంలో కూడా విశ్వాసమును బట్టి ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఇప్పుడు మార్కు సువార్తలో కనుక మనం వచ్చినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. ఆమె యేసును గూర్చి విని, ఏంటంట? ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అని అనుకుంది. ఆమె జీవితంలో ముడితే కూడా చాలు, నాకు ఆ వస్త్రం ఏదైతే ఉందో అది ముట్టినా కూడా చాలని ఆమె అనుకుంది ఆమె జీవితంలో. అంటే విశ్వాసం ఉంచింది దేవుని యందు. తర్వాత ఏం చేస్తుంది చూద్దాం ప్రియులారా. బాగుపడుదును అనుకొని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అంటే ఆమె విశ్వాసం ఏదైతే ఉందో అది కనబడింది. అక్కడ ఆమె విశ్వాసం కనబడింది. ఎవరికి? దేవునికి. ఎందుకు ముట్టిందేమి? ఇక్కడికి వచ్చి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త, లూకా సువార్త 8వ అధ్యాయము 45వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే దాంట్లో స్పష్టంగా ఉంటుంది. లూకా సువార్త 8వ అధ్యాయము
44వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు, పేతురు ఏలినవాడా, జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయినదని నాకు తెలిసినది అని. అంటే దేవుడు అక్కడ ఎరిగాడు, విశ్వాస క్రియ ఏదో జరిగింది అక్కడ. నా మీద విశ్వాసం ఉంచుకున్న ఒక వ్యక్తి ఎవరో స్వస్థత పొందుకున్నారు అని తెలుసుకున్నాడు దేవుడు అక్కడ ఆ ఒక సందర్భంలో. అప్పుడు ఏం వచ్చింది బయటికి, స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పింది దేవుడికి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ఏం స్వస్థపరిచిందంట ఆమెని? విశ్వాసం. ఇది స్వయంగా ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. వెంటనే తాను ఎలాగ స్వస్థపడింది, ఎలాగ ఆ బాధ ఆమెకి తగ్గింది అనేది ఆ సంగతిని గురించి ప్రజలందరూ ఎదుట దేవుడికి చెప్పింది. అందుకు ఆయన అన్న మాట ఏంటి? అమ్మా బయలుదేరమ్మా, సమాధానము గల దాని వైపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని అన్నాడు ఆయన. మన జీవితంలో కూడా ఏదన్నా అనుకూలమైన పరిస్థితి లేనప్పుడు, మన జీవితంలో ఏదన్నా చేయి జారిపోయింది అని అనుకున్నప్పుడు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు చెప్పే మాట పిల్లరా, ఇది మీ విశ్వాసం మిమ్మల్ని గొప్ప చేస్తుంది, మీ విశ్వాసం మిమ్మల్ని దృఢపరుస్తుంది, మీ విశ్వాసం మీ జీవితంలో మీకు బలాన్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు ఈ రక్తస్రావం గల స్త్రీ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. ఆమె దేవుని యందు వినగానే ఉంచుకున్న నమ్మకం, విశ్వాసం, నిశ్చయత. ఆయన యందు విశ్వాసం ఉంచుకున్న నిమిత్తం విడిచిపోలేదు. ఆయన చెంగు ముట్టిన నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె గట్టిగా నమ్మింది. దృఢ నిశ్చయంతో బయలుదేరింది, కార్యాన్ని ముగించుకుంది, తిరిగి ఇంటికి రావడం కూడా మనం చూస్తున్నాం పిల్లారా. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం జరిగించాలంటే నీవేమి ఉంచుకోవాలి? దేవుడి ముందు విశ్వాసం. దేవుడి ఎందు ఏమి ఉంచుకోవాలి? నమ్మకం. దేవుడి ఎందు ఏమి ఉంచుకోవాలి? సమాధానం. ఒక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక, మన కుటుంబంలో అందరికీ తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడిని అనువాడు అని దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆల్ఫా ఒమేగా నా దేవ, మమ్మల్ని కాపాడే దేవ, నడిపించే దేవ, నీ సహాయాన్ని మాకు కలిగించే దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయినా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఈరోజు మేము ధ్యానించిన రీతిగా నా తండ్రి, మాలో విశ్వాసం నా తండ్రి బలహీనపడిందేమో నా తండ్రి. బలహీనపడిన విశ్వాసాన్ని నా తండ్రి పెంపొందించుకునే దానికి, బలపరుచుకునే దానికి మేము ఎటువంటి ప్రయత్నం చేయడం ఏం లేదు నా తండ్రి. ఎందుకు చేయలేకపోతున్నాం నా తండ్రి? మనలో నమ్మకం తగ్గింది నా తండ్రి. నీ యందు నా తండ్రి మేము జీవించడం తగ్గించాం నా తండ్రి. మమ్మల్ని మన్నించి మనం వేడుకొంచున్నాం నా తండ్రి. నీవే మాకు ఆధారం నా తండ్రి, నీవే మా దిక్కు నా తండ్రి. నీ యందు మేము నమ్మకం, విశ్వాసం దృఢంగా ఉంచుకొని ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచాను నా తండ్రి. నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచాను నా తండ్రి. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి. నీవు నా తండ్రి వారికి ఇచ్చే జవాబు కొరకు ఎదురు చూస్తున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటూ, సమాధానం అనుగ్రహించి మనం వేడుకుంటూ నా తండ్రి, ఏ బిడ్డ అయితే నా తండ్రి నాయన వేదనతో నా తండ్రి, బాధలతో నా తండ్రి నిండి ఉండి నా జీవితంలో నా తండ్రి అన్నీ కోల్పోయాను అనుకోని నా తండ్రి బాధపడుతున్నారో, నీవే దిక్కు, నీవే నాకు దారివి అని నా తండ్రి నీ దగ్గరికి నమ్మి విశ్వాసం ఉంచి వచ్చిన ప్రతి బిడ్డకి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో నా తండ్రి ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడమని వేడుకుంటున్నాను నా తండ్రి. మరలా నా తండ్రి నీ రాకడ సమయంగా ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి
నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపచేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రచనతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.